మా ఇంటి నవ్వుల పాపాయి చేసుకుంటున్న 7th బర్త్డే. కౌట్లకి అప్పుడే 7 years వచ్చాయి. ఐ కాంట్ బిలీవ్ దట్. Kautla is writing for his birthday invitation card. సో తన 7th బర్త్డేకి తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి తన 7th బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ని తనే ఓన్గా ఇలా రైట్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది. Writing invitation. Wow. Can I look? Yeah. Wow. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మా ఇంటి పెద్ద బాబు చేసుకుంటున్న 7th బర్త్డే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్లాగ్. డోంట్ మిస్ టిల్ ద ఎండ్. బర్త్డే అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది షాపింగ్ కదండి. సో షాపింగ్ చేయడానికి కోల్స్కి వచ్చాము. కోల్స్లో డ్రెస్ తీసుకోవాలని అనుకున్నాము. సో ఫైనల్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇంకా వచ్చే దారిలో కప్ కేక్స్ అయితే తీసుకొని వచ్చాము. బర్త్డే రోజు ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలని కౌట్లని అడిగాను. సో కౌట్లో వచ్చేసి వడ కావాలమ్మా అని అడిగాడు. సో అంత క్యూట్గా అడిగేసరికి నేను ప్రిపేర్ చేయకుండా ఉంటానా. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ కౌట్ల కోసం వడ ప్రిపేర్ చేశాను. మా పిల్లలకి చట్నీ అయితే అవసరం ఉండదండి. సో మా పిల్లలు చట్నీ లేకుండానే వడ తింటారు. సో ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి వడ ప్రిపేర్ చేశాక ఆ వడని ఒక ఫాయిల్ కవర్లో వ్రాప్ చేశాను. వ్రాప్ చేసి జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశాను. యాక్చువల్గా కౌటిల్య వడనే కావాలన్నాడు. సో అందుకే లంచ్ బాక్స్లో కూడా వడ ప్యాక్ చేశాను. బర్త్డే రోజు ఎంత హడావిడిగా ఉన్నా నేను చేసే కొన్ని థింగ్స్ ఉంటాయి కదండి. ఆ థింగ్స్ నేను చేస్తేనే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. దాంట్లో మొదటిది కౌట్లకి బాత్ చేయించడము, కౌట్లని రెడీ చేయడము. డూయింగ్ థింగ్స్ ఫర్ మై కిడ్స్ మేక్స్ మీ హ్యాపీ. అఫ్ కోర్స్ ఫీడింగ్ కూడా ఉంటుంది. అమ్మగా తన పిల్లలకు ఎంత చేసినా కూడా అది అమ్మకు చాలా తక్కువనే అనిపిస్తుంది. ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. యాజ్ ఎ మామ్ ఆఫ్ 2 kids ఐ ఫీల్ ద సేమ్ వే. పాపం కౌటిల్యకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అస్సలు టైం లేదు. ఇంకా కార్లోనే కంప్లీట్ చేయమని చెప్పి వడ పెట్టించాను. ఇంకా స్కూల్లో కిడ్స్కి వచ్చేసి కప్ కేక్స్ ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నాడు. షాపింగ్ చేయాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. దట్టు కిడ్స్తో. సో వాల్మార్ట్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. ఫైనల్లీ వాల్మార్ట్ నుంచి వచ్చిన ఆర్డర్ని రిసీవ్ చేసుకున్నాను. ఇంకా బాత్ కంప్లీట్ చేసి పూజ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా కౌటిల్య బర్త్డే స్పెషల్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. కౌటిల్యకి పన్నీర్ అంటే చాలా ఇష్టము. సో అందుకే కౌటిల్యకి ఫేవరెట్ అయిన పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ ఫైనల్లీ కౌటిల్య బర్త్డే స్పెషల్ నేనేం ప్రిపేర్ చేశానంటే, సో ఫస్ట్ వచ్చేసి పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను. సో మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టము. దట్టు స్పైసెస్ కూడా చాలా తక్కువ యాడ్ చేసి పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ సలాడ్ అండ్ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. బగారా రైస్ అండ్ పన్నీర్ గ్రేవీ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కదా. అండ్ స్వీట్ వచ్చేసి నేను సేమియా పాయసం ప్రిపేర్ చేశాను. నేను చేశానని చెప్పట్లేదు, కానీ సేమియా పాయసం అయితే సూపర్గా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో కౌటిల్య బర్త్డే స్పెషల్ నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఇవే. సో మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కౌట్లని పికప్ చేసుకోవడానికి కౌట్ల వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాను. ఇంకా కౌట్లను పికప్ చేసుకొని ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. బర్త్డే రోజు దేవునికి నైవేద్యంగా ఆవు పాలు, అందులోకి కొంచెం జాగ్రీ, నువ్వులు యాడ్ చేసి కంపల్సరిగా దేవునికి పెట్టాలంట. ఇంకా కౌట్లకి మార్నింగ్ పూజ చేయడానికి అస్సలు టైం లేదు కదా. సో నేను ప్రిపేర్ చేసిన ఆ నైవేద్యాన్ని దేవునికి పెట్టేసి ఇలా పూజ కంప్లీట్ చేశాడు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము దేవునికి పెట్టిన నైవేద్యం ఉంది కదండి, అదే ఆవు పాలు, సెసమి సీడ్స్ అండ్ జాగ్రీ, ఆ నైవేద్యం ఉంది కదా, ఆ నైవేద్యాన్ని కంపల్సరిగా తీసుకోవాలంట. చాగంటి గారి ప్రవచనాల్లో విన్నానండి. సో అందుకే కౌట్లతో చేయించాను. మేము ఈసారి కౌటిల్య 7th బర్త్డేని ఎప్పుడు చేయని విధంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా చేసాము. యూ కెన్ సీ హియర్ కౌటిల్య నేమ్ ఆన్ ద స్క్రీన్. సో మేము ఇక్కడ బుక్ చేసుకున్నామండి. అండ్ కౌటిల్య బర్త్డే కేక్ చూడండి ఎంత బాగుంది కదా. మేమైతే ఇలా రాయించామండి. సో మనం ఇక్కడ పార్క్ని బుక్ చేసుకున్నాం కాబట్టి వచ్చిన గెస్ట్లకి సర్వ్ చేయడం కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఈ వీడియో స్టార్టింగ్ క్లిప్లో కౌటిల్య బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ని రైట్
గైడ్ చేస్తున్నాడని చెప్పాను కదండి. సో యాక్చువల్గా ఆ కార్డ్ని అయితే ప్రింట్ చేయలేదు, వేరే కార్డ్ని ప్రింట్ చేసి కౌటిల్యకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వమని చెప్పాము. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారు, వాళ్ళ పేరెంట్స్ మనకు ఆర్ఎస్విపి చేస్తారనమాట. ఆర్ఎస్విపి వల్ల మనకు ఎంతమంది వస్తున్నారో మనకు తెలుస్తుంది కదండి. సో దట్ మనకు అరేంజ్మెంట్స్ అనేటివి ఉంటాయి కదా, సో మనం ఈజీగా చేసుకోవచ్చు. యుఎస్ఏలో ఆర్ఎస్విపి కంపల్సరీ అనమాట. ఏ చిన్న పార్టీ అయినా ఫంక్షన్ అయినా ఆర్ఎస్విపి చేయమంటారు. ఓన్లీ కేక్ కటింగ్ అంటే కిడ్స్ చాలా బోర్గా ఫీల్ అవుతారు కదండి. సో కేక్ కటింగ్ తర్వాత ఏం చేస్తారు చెప్పండి, ఇంకా రిటర్న్ ఇంటికి వస్తారు కదా. అలా కాకుండా ఇలా ఫన్ యాక్టివిటీస్ కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేసేలా ఉండాలని ఈ అడ్వెంచర్ పార్క్ని అయితే బుక్ చేసుకున్నాము. ఇందులో సో మెనీ ప్లేయింగ్ థింగ్స్, ప్లేయింగ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ అడ్వెంచర్ పార్క్ వాళ్ళు కౌటిల్య ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా వాళ్ళే ప్యాక్ చేస్తారు. ఇంకా కౌటిల్య ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదనమాట. సో అందుకే కౌటిల్య, చాణక్య ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. మేము ఈ పార్క్కి చాణక్య క్యారింగ్ టైంలో ఫ్రీక్వెంట్లీగా వచ్చే వాళ్ళము. చాణక్య లాగా నేను కూడా ఇలా ఆడుకున్నాను. సో నాకైతే అదే గుర్తొచ్చింది చాణక్య ఆడుకుంటుంటే. మీకైతే ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. బర్త్డే బాయ్కి ఈ పార్క్ వాళ్ళు ఒక టీ షర్ట్ అయితే ఇచ్చారు. సో ఈ పార్క్ లో సో మెనీ బర్త్డే పార్టీస్ ఉన్నాయండి. సో మన ఫ్రెండ్స్ వచ్చేసి కౌట్ల నేమ్ చెప్తే మన దగ్గరకు వచ్చి వాళ్ళని డ్రాప్ చేస్తారు. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వచ్చిన ఫ్రెండ్స్ అందరిని రిసీవ్ చేసుకుంటున్నారు. నేను చాణక్యని చూసుకోవడానికి సరిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ రాగానే కౌటిల్య అయితే చాలా అంటే చాలా మంచిగా ఎగ్జైట్ అయిపోయాడు, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడంతా కౌట్ల ఫ్రెండ్సే. కౌటిల్య బర్త్డే వచ్చేసి జాన్ 20 అండి. సో ఇక్కడ పార్టీ జరిగేది వచ్చేసి జాన్ 23. ఎందుకంత గ్యాప్ అంటే ఇక్కడ వీక్ డేస్ లో బర్త్డే పార్టీస్ చేసుకోరండి, ఎందుకంటే స్కూల్స్, ఆఫీసులు అన్నీ ఉంటాయి కదా. సో అందుకే వీకెండ్ లోనే బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో మేము ఫ్రైడే అయితే బాగుంటుంది కదా, ఇంకా సాటర్డే సండే కొంచెము ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఫ్రైడే అయితే ఈవినింగ్ ఇలా ప్లాన్ చేసాము. కౌటిల్య బర్త్డే పార్టీలో చాణక్య ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఎంత మంచిగా ఎంజాయ్ చేశాడంటే ఇంకా పార్క్ మొత్తం నాదే అన్నట్టు ఫుల్గా ఇలా తిరుగుతున్నాడు. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ కౌటిల్య 7th బర్త్డే పార్టీ. కౌటిల్య తన 7th బర్త్డేని ఇలా ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. కౌటిల్య బర్త్డే పార్టీలో ఫుడ్ వచ్చేసి చీజ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాము అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఫ్రెంచ్ ఫ్రైస్ కిడ్స్ కి చాలా ఫేవరెట్ కదా, ఆఫ్ కోర్స్ కేక్ కూడా ఉంటుంది అండ్ కప్ కేక్స్ కూడా తీసుకొని వచ్చాము. బర్త్డే పార్టీలో ఈ ఫుడ్ మెను కిడ్స్ తో పాటు పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు, బోల్డ్ అండ్ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్‌గా పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న తర్వాత కేక్ కట్ చేపిచ్చాము. ఎందుకంటే అడ్వెంచర్ పార్క్ వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ తీసుకొనొచ్చారండి. ఆ ఫుడ్ చల్లారిపోతే అస్సలు తినబుద్ధి కాదు కదా. దట్ టూ ఔట్ సైడ్ వెదర్ చాలా అంటే చాలా టూ మచ్ కూల్‌గా ఉంది. అంత ఎక్స్‌ట్రీమ్ కోల్డ్‌లో కూడా చల్లగా తింటే ఏం బాగుంటుంది కదండీ. సో అందుకే హాట్‌గా ఫస్ట్ పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న తర్వాత కేక్ కట్ చేపిచ్చాము. ఈ బర్త్డే పార్టీలో స్పెషల్ వచ్చేసి మీకు అక్కడ క్యూట్ ఒక బేబీ కనిపిస్తుంది కదా, ఆ బేబీనే అండి. సో నేను ఎవరో అనుకున్నాను, మా గెస్ట్ అని నాకు అస్సలు తెలియదు. బికాస్ నేను చాణక్యని చూసుకుంటూ ఉన్నాను కదా, నాకు అస్సలు తెలియదు అనమాట. దట్టు చాణక్య ఆ బేబీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారనమాట.
నాకు ఆ బేబీని చూడగానే ఆ బేబీని ఎత్తుకోవాలనిపించింది. మా గెస్ట్ కాదు కదా అని నేను గమ్మునున్నాను. మా గెస్ట్ అని తెలిసింది. ఇంకా ఆ బేబీని అయితే ఇలా ఎత్తుకొని కాసేపు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా బేబీ అయితే కౌటిల్యకి, చాణక్యకి, ఈవెన్ మా హస్బెండ్ కూడా హగ్ ఇచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేసింది. You give him a hug and say happy birthday. Oh, say yeah. Wow, nice. థ్యాంక్ యూ. వావ్, యు ఆర్ సో స్వీట్. గుడ్ జాబ్. మేము కౌటిల్య 7th బర్త్డే పార్టీని ఇలా సెలబ్రేట్ చేస్తే కౌటిల్య వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి తన ముద్దుల మనవడి బర్త్డే స్పెషల్ ధ్యాన మందిరంలో ఉగ్గాని, బజ్జీ అండ్ పప్పుల పొడి పెట్టించారు. కౌటిల్య బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. బోల్డ్ అని బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయి. కౌటిల్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. Papa, how was the party? Good. Say one more time. Super happy. Super happy. Yeah. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు వ్లాగ్ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.